ఎట్లా చేసినారు ఇది అని. పైగా ఇది కూటమిది, ఈ వాగ్దానం కూడా కూటమిది. కూటమిలో ఎట్లా వాగ్దానము, కూటమిలో ఏమంటున్నారంటే వాళ్ళ మెంబర్సు, ఒక మెంబర్ వచ్చేసి ఏదే కానీ తేడా వచ్చిందంటే తాట తీసేస్తా అంటారు మెంబరు. మళ్ళీ ఇది ఎక్కడ ఉంది తాట అని. అసలు ఈ పార్టీ పెట్టినదే ప్రశ్నించేదానికి అని. ఎవరినైనా కానీ ప్రశ్నిస్తాం, ఈ పార్టీ స్థాపించిండేదే ప్రశ్నించేదానికని. ప్రశ్న ఈ విజన్ను బట్టే కదా గెలిచిండేది, పబ్లిక్ ఓటేసిండేది. ఇంకొక మెంబర్ ఉన్నారు కూటమిలో, వాళ్ళు ఎందుకో కానీ స్ట్రాటజిక్గా చాలా చాకచక్యంగా సైలెంట్గా ఉన్నారు, ఏం మాట్లాడనమాట. ఆ రోజు రిలీజ్ చేసేటప్పుడు కూడా పక్కకి వెళ్ళిపోయినారు, సైడ్కు, నాకు సంబంధం లేదనేటట్లు వెళ్ళిపోయినారు అనమాట. అక్కడ అమరావతిలో 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్తారు, నీళ్ళు వస్తే మునిగిపోతున్నాయి. ఈ నిన్న టీవీలో సోషల్ మీడియాలో చూసినాం, ఏదైతే అమరావతిలో వీళ్ళు ఆ ఫౌండేషన్ వేసి పిల్లర్లు కట్టినారో దాంట్లో వర్షపు నీళ్ళు ఆగిపోయి చేపలు పట్టుకుంటున్నారు. అవి కూడా పెద్ద పెద్ద చేపలు దొరుకుతున్నాయి, అక్కడే చేపలు అమ్ముకుంటున్నారు. అది రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం. వీళ్ళు 1,00,000 కోట్లు పెడితే చేపలు పట్టుకునే ఆదాయం వస్తుంది రాజధానిలో. కేవలం రాజధానిలో నీళ్లు రాకుండా మునిగిపోకుండా ఉండడానికి, వీళ్ళు కట్టే రాజధాని మునిగిపోకుండా ఉండేదానికి 12,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ప్రపంచంలో ఓడి పెట్టేట 12,000 కోట్లు.